హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామ వీలునామా చూసి కోడలు షాక్ కథనం గురించి తెలుసుకుందాం. రాయచోటిలో గోపాలం అనే రైతు ఉండేవాడు. ఆయన తన స్వశక్తితో కష్టపడి 6 ఎకరాల పొలం కొన్నాడు. గోపాలంకి 2 సంతానం, కొడుకు ప్రతాప్, కూతురు శ్రావణి. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే పండగకి పబ్బాలకి కూతురు శ్రావణికి గోపాలం దంపతులు కొత్త బట్టలు పెట్టడం ప్రతాప్ భార్య లావణ్యకి ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే రేపు మనం ఎలా బ్రతకాలి, మీరు ఏదో ఒక వంకతో మీరు మీ నాన్నగారి దగ్గర నుండి కొద్దో గొప్ప డబ్బులు వసూలు చేసుకోండి అని భర్తకు చెప్తూ ఉండేది. ప్రతాప్ తను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయనో, అప్పులు తీర్చాలనో లేదా పెట్టుబడి పెట్టాలనో తన తండ్రి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకువెళ్తూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టో లేదా కొంచెం పొలం అమ్మి గోపాలం తన కొడుక్కి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఇలా ఇచ్చిన ప్రతి డబ్బుని ఒక డైరీలో గోపాలం రాసుకునేవాడు. ఒకరోజు తను రాసిన ఈ డైరీ చూసి లెక్క వేసుకుంటే తన ఆస్తిలో సగం కొడుకు అవసరాలకు ఖర్చయినట్లు తెలిసింది. ఓ రోజు రాత్రి గోపాలం పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పాము కాటికి గురై చనిపోయాడు. పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తన తండ్రి యొక్క వీలునామాను పెద్దల సమక్షంలో ప్రతాప్ బయటకు తీయించాడు. ఆ వీలునామాలో ఇలా రాసి ఉంది: ఈ ఆస్తి అంతా నా సొంత కష్టార్జితం. అందులో సగం ఆస్తిని నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన ఆస్తిని నా భార్య సులోచనకి మరియు నా కూతురు శ్రావణికి సమానంగా ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంటిని నా భార్యకి ఇస్తున్నాను. నా కొడుకు ప్రతాప్కి వ్యాపార నిమిత్తం నాన్న దగ్గర నుండి తీసుకున్న డబ్బంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను అని ఉంది. అది విన్న కోడలు అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కోడలు తన మామయ్య గారి తెలివి ముందు బోల్తా పడి లబోదిబోమంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.